జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కార్ హామీతో జూడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, ఎమ్మెల్యే నిర్ణయంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని జూడాలు తెలిపారు. టైం టు టైం స్టైఫండ్ రిలీజ్ తో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని జూనియర్ డాక్టర్లు భావించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లకు చర్యలకు ఆహ్వానించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వాళ్ళతో చర్చించారు. డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించడంతో జూడాలు వెనక్కి తగ్గారు. స్టైఫండ్ కోసం గ్రీన్ ఛానల్స్ ఏర్పాటుతో పాటు ప్రతి నెల 15వ తేదీలోపు స్టైఫండ్ విడుదలయ్యేలా చూస్తామని మంత్రి దామోదర రాజనరసింహ ఈ సందర్భంగా జూడాలకు హామీ ఇచ్చారు. అలాగే హాస్టల్స్ వసూలుతో పాటు కొత్త హాస్టల్స్ ఏర్పాటును పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించామని జూడాలతో మంత్రి చెప్పారు. అంతేకాదు జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారమే అన్ని వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని జూడాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె నిర్ణయంపై జూనియర్ డాక్టర్లతో చర్చించి వీలైనంత త్వరగా తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. పీజీస్, సూపర్ స్పెషాలిటీ పీజీస్, సీనియర్ రెసిడెంట్స్ వీళ్ళందరికీ ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఉన్న బాధల గురించి మేము ఈనాడు ఇప్పటికి ఆల్రెడీ ఎన్నోసార్లు మా యొక్క రిప్రజెంటేషన్స్ అన్ని అఫీషియల్స్కి ఇచ్చేసాము. కానీ ఏ ఒక్కమైనటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మేము మా యొక్క డిమాండ్స్ అన్నింటినీ తెలుపుతూ ఒక స్ట్రైక్ దిగాలని అనుకున్నాము. దీని పరంగానే నిన్న హెల్త్ సెక్రటరీ మేడము డాక్టర్ క్రిస్టినా మేడము నిన్న చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజు హెల్త్ మినిస్టర్ సార్ చర్చలకు పిలవడం జరిగింది. దాని పరంగానే వెళ్ళాము. ఈ చర్చలని మాకు సజావుగా సాగినాయి. ఎలా అంటే మా యొక్క డిమాండ్స్ ఏంటనంటే మెయిన్ గా రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపెండ్స్. అంటే మాకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ కి ఎన్నో ఏళ్ల తరబడి నుంచి మేము వెళ్లి బ్రతిమలాడుతుంటేనే ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర మాకుండే 5 స్టేషన్స్ ఉంటాయి. అన్ని స్టేషన్స్ దగ్గర మా యొక్క స్టైపెండ్ బిల్స్ ని ముందుకు జరపండి అని ఎవ్రీ మంత్ మేము వెళ్ళి బ్రతిమలాడుతుంటేనే మాకు 4 నెలలకు ఒకసారి స్టైపెండ్స్ అనేవి క్రెడిట్ అవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండోసారి ఢిల్లీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను సీఎం రేవంత్ కలుసుకోనున్నారు. పార్టీలోని ఇతర సీనియర్ నేతలతోనూ రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ కేబినెట్ విస్తరణపైనే చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. సోమవారం హైదరాబాద్ లో జరిగిన పీఏసీ సమావేశంలోనూ ఇదే అంశంపై చర్చ జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ చర్చల సారాంశాన్ని పార్టీ హైకమాండ్ కు నివేదించింది. కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకువెళ్లాలనే విషయంపై రేవంత్ రెడ్డి సూచనలు స్వీకరిస్తారు. తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహా మొత్తం 12 మంది ఉన్నారు. మరో 6 అవకాశం ఉండగా ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఉమ్మడి 10 జిల్లాల్లో 4 జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. అయితే ఈ విషయంపై అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జారీ చేసిన ఈడీ సామాన్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇవాళ నిరసన ప్రదర్శన నిర్వహించింది. కేంద్ర దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ ఆదేశానుసారం ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసి సిగ్గులేని కుట్రకు పాల్పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ పై నకిలీ బోగస్ చట్టంలో నిలకడలేని కేసులు పెట్టి ఢిల్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. ప్రధాని మోడీ మిడతల దాడికి భయపడేదే లేదని, నిజానికి మారుపేరైన అరవింద్ కేజ్రీవాల్ కు దేశ ప్రజలు ఆప్ శ్రేణులు అండగా ఉంటారని ఆయన చెప్పారు. ఆప్ శ్రేణులు ప్లకార్డులు చేతబూతి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సమన్లు పంపడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, ప్రతిపక్ష నాయకులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తూ గొంతు నొక్కే ప్రయత్నం నిరంకుశ మోడీ ప్రభుత్వం చేస్తుందని ఆయన మండిపడ్డారు. 2014 తర్వాత ఇప్పటి వరకు 3023 కేసులు ఈడీ సిబిఐలు బుక్ చేశాయి. వాటన్నిటిలో కూడా 20-25 కేసులు తప్ప మిగతా కేసులన్నిటిలో కూడా వారందరూ బీజేపీలో జాయిన్ అవ్వగానే మారిపోయారు. ఎంతోమందిని చూస్తున్నాం. అదే పద్ధతుల్లోనే ఈరోజు దేశంలో మోడీ గారు ఎవరికన్నా భయపడుతున్నారంటే అది ఒక్కడో దట్ ఈస్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ని కూడా ఈడీ సిబిఐని పెట్టి లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో
మంచి వైద్యాన్ని అందించిన సత్యేంద్ర జైన్ని దాదాపు 1.5 ఇయర్గా జైల్లో పెట్టారు. ఇంతవరకు కేసులు ఏమీ ప్రూవ్ కాలేదు. అలాగే మనీష్ సిసోడియాని, మంచి విద్యని, ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్న మనీష్ సిసోడియాని జైల్లో పెట్టారు. అలాగే మోడీ చేస్తున్న అవకతవకలన్నీ బయటపెడుతున్న సంజయ్ సింగ్ని అరెస్ట్ చేసి 3 నెలలు ఆగి ఇప్పుడు కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టొచ్చేమో కానీ ఆయన ఆలోచనని, ఆయన లక్ష్యాన్ని జైల్లో పెట్టలేదు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కుంగిపోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేత నిరంజన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు పిటిషన్ విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది. మహదేవపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సిబిఐకి బదిలీ చేయాలని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు ఈ రోజు విచారించింది. చీఫ్ సెక్రటరీ నుంచి సమాచారం తీసుకుని తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2 వారాల్లో పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన సరఫరా, విత్తన రంగ అభివృద్ధిపై రాష్ట్ర సచివాలయంలో ఉన్నత అధికారులు, కంపెనీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే సీజన్లో రోజులో రైతులకు విత్తన సరఫరా మరియు నాణ్యమైన విత్తన లభ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ, విత్తన ధృవీకరణ సంస్థ మరియు విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులకు విత్తన లభ్యతతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను, విత్తన కంపెనీలను ఆదేశించారు. విత్తన సరఫరాలు తెలంగాణ రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మిగతా విత్తనాలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసుకోవాలని కంపెనీలకు సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా లేకుండా చూడాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల వలన రైతులకు ఏదైనా నష్టం జరిగితే విత్తన కంపెనీలు తగిన నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతారన్నారు. ఈ విషయంగా ఇవాళ ఆయన హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2008లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాళేశ్వరంపై సమీక్ష జరిగినట్లు తెలిపారు. ఇక నాడు 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రతిపాదన చేశారని వెల్లడించారు. వైఎస్ హయాంలోనే మరో 2 లక్షల ఎకరాల ఆయకట్ట పెంచేలా మరోసారి ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలి, తిన్నటువంటి పైసల్ని కక్కియాలే, పేద ప్రజలకి భారంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల సిబిఐ విచారణ జరగాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్గా కాళేశ్వరం అంటే వాళ్ళకి ఏటీఎం అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దాకా మాట్లాడిండ్రు కదా. నేను ఇలా ఒకటే సూటి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారిని. చాలా విషయాల లోపల మీరు సమాచార హక్కు చట్టం కింద సమాచారం తెచ్చుకుంటారు, మీ దగ్గర చాలా ఫైళ్లు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్తారు కదా. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని ఒక సింగిల్ పేజీ ఉత్తరం రాయడం లోపల, 4 లైన్ల ఉత్తరం రాయడం లోపల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది, కలుగుతున్నటువంటి అవస్థ ఏంది అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది. అంటే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, మేడిగడ్డ కట్టింది కాళేశ్వరాన్ని దోసుకున్న ఆయన కాదు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్లు యూనియన్ నేతలు ఆరోపించారు. వెంటనే ఆటో డ్రైవర్లు ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ ముందు గ్రేటర్ హైదరాబాద్ ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్ ధర్నా చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తాము నష్టపోతున్నామని బీఎంఎస్ జాతీయ నాయకుడు రవిశంకర్ అన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడ్ బైక్ల అక్రమ వ్యాపారం వల్ల ఆటో డ్రైవర్స్ తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ తీరు మార్చుకొని మహాలక్ష్మి పథకం సవరించి ఆటో డ్రైవర్లకి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఉందో అది ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తుంది అనేటువంటిది నిరసిస్తూ, ఈ అమలుని నిరసిస్తూ మేము బస్ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క ఆటో యూనియన్ల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు కనీసం 300 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నారు.
ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము నెలకు 1000 రూపాయలు ఇస్తామని. మాకు నెలకు 1000 రూపాయలు వద్దు, రోజుకు 1000 రూపాయలు మేము సంపాదించుకునేటువంటి ఒక ప్రణాళికని రూపొందించమని చెప్పి నిన్న రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చెప్పాం. ఈరోజు ఆర్టీసీ ఎండి వారికి కూడా చెప్పడం జరిగింది, వినతి పత్రం కూడా ఇచ్చాం. 70% మంది మహిళలు బస్ ఎక్కి ప్రయాణం చేస్తుంటే 70% మంది మహిళలు ఈరోజు ఆటోలు ఎక్కకుండా ఉన్నారు. కాబట్టి గత 10 రోజులుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు పస్తులు ఉన్నాయి. కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే బస్సులు లేవో రూట్లలో అక్కడ బస్సులు పెట్టండి. ఏవైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్లో నడిచేటువంటి దగ్గర బస్సులను తగ్గించండి. లక్ష్మి పథకం ద్వారా రోడ్డుపై నడుస్తున్న ఆటోలంతా రోడ్డుపై రావడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఏ పనున్నా అంటే పురుషులు పోయే పని మహిళలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ నష్టపోతుంది. దాంతోపాటు మా ఆటో డ్రైవర్లు అందరూ కూడా నష్టాల పాలవుతుర్రు. దీంతోపాటు ఈ ఓలో ఊబర్ ఆటో ఏవైతే ర్యాబిట్ ఈ బైకులు ఉన్నాయో దాని ద్వారా కూడా ఆర్టీసీ కార్మికులు మన ఆటో డ్రైవర్లు కూడా చాలా నష్టపోతుర్రు. కనుక రోజువారీ ఖర్చులు వెళ్ళేది కష్టమైపోయింది, ఫైనాన్స్లు వెళ్ళేది కష్టమైంది, ఇంటి పోషణ కష్టమవుతుంది, స్కూల్ పిల్లల ఫీజులు వెళ్ళేది కష్టమవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ టైము, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టకుంటే పిల్లలను స్కూల్లోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం 4-5 లక్షలు పెట్టి ఆటో కొనుక్కుంటున్నాము. ఆటో కొన్న తర్వాత కూడా దాని రోజువారీ ఖర్చులు కూడా ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. కనుక ప్రభుత్వం వెంటనే ఈ మహాలక్ష్మి పథకాన్ని పునరాలోచించాలి. మరియు ఈ ఆటో డ్రైవర్లకు కూడా రోజు 1000 రూపాయల భృతి ఇచ్చే విధంగా. హైదరాబాద్ మహానగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా మార్చుకుందాం అంటూ ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలోని పెద్దలు డ్రగ్స్ పై వేసిన విచారణను నీరుగార్చారన్నారు. దశాబ్దాలుగా యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ ని నిషేధించడం చాలా మంచి పరిణామమన్నారు. పబ్బులు, క్లబ్లపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ డ్రగ్స్ నిర్మూలనకు పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ కల్పించడం చాలా మంచి పరిణామమన్నారు. యూనివర్సిటీలలో, కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ టీమ్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు, యువత డ్రగ్స్కి అలవాటు పడటం మూలంగా వారి భవిష్యత్తుని వినాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచాలనేటటువంటి సంకల్పంతో ఈ డ్రగ్స్ మాఫియాని ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలను మేము ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులందరూ కూడా స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. ఇవాళ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో అనేకమైన డ్రగ్స్ అంటే తెలంగాణలో విచ్చలవిడిగా క్లబ్బులు విచ్చలవిడిగా శరీర విరాహం చేస్తా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వం డ్రగ్స్ దాంతోనే అనేక హైదరాబాద్ నడిపోయిన అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, యాక్సిడెంట్లు అయినాయి, ఎవరు పట్టించుకోలేదు. అనేకమైన ఇవాళ ఇంటర్నేషనల్ స్కూళ్లలో, పాఠశాలలలో చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిసై వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్న తరుణంలో గత 2 సంవత్సరాల క్రితం పేపర్లో, టీవీలలో డ్రగ్స్ దాని మీద అనేకమైన కథనాలు వచ్చాయి. ప్రముఖ స్కూళ్లలో డ్రగ్స్ అని పదే కథనాలు వచ్చినా కూడా ఈ డ్రగ్స్ లో కూడా అంటకాగినటువంటి సినిమా తారులు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్లతో అంటగాగి ఈ యొక్క డ్రగ్స్ ఉన్నటువంటి కేసు నీరుగార్చి ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులే ఈ డ్రగ్స్ లో కీలకమైనటువంటి సందర్భంలో ఈ డ్రగ్స్ ను మొత్తం కూడా ఒక సీటు వేసి దాన్ని నీరుగార్చారు. కొత్తగా రైడ్ బుకింగ్ యాప్ తయారీ అందుబాటులోకి వచ్చింది. ముందుగా హైదరాబాద్ లో ఆర్చర్ హెయిలింగ్ సేవలను అందిస్తుంది. ఇక ఆ తర్వాత ఇతర సేవలను ఆఫర్ చేస్తుంది. ఓపెన్ నెట్వర్క్
ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ కామర్స్ ప్రోటోకాల్పై ఏర్పాటు చేసిన ఈ యాప్లో ప్రస్తుతం హైదరాబాద్లోని 20,000 మంది ఆటో టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. ఇతర నగరాల్లో కూడా ఈ మొబిలిటీ యాప్ను తీసుకురావడానికి ఐరీ కృషి చేస్తోంది. వచ్చే 6 నెలల్లో దేశంలోని వివిధ నగరాల్లో 1,00,000 మందికి పైగా ఆటో టాక్సీ డ్రైవర్స్ ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యారీ వ్యవస్థాపకుడు CEO హరిప్రసాద్ తెలిపారు. ఈ కాలంలో 20 లక్షల మంది కస్టమర్లకు సేవలు అందించాలని భావిస్తున్నారు. డ్రైవర్ నుంచి 5 రైడ్స్ తర్వాత 6వ రైడ్కు 25 రూపాయలు వసూలు చేస్తామని, సాధారణ రైడ్ యాప్ల లాగా ఎటువంటి కమిషన్లకు వసూలు చేయమని చెప్పారు. డ్రైవర్లు తమకు అనుకూలమైన సమయంలో పనిచేయడానికి వీలు కల్పించనున్నామని, లీగల్ కన్సల్టెన్సీ, డ్రైవర్ కుటుంబ సభ్యులకు బీమా మొదలైన సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. అనేది ఒక కొత్త కంప్లీట్లీ న్యూ డిస్రప్టివ్ రైడ్ హెయిలింగ్ సొల్యూషన్ లాగా మేము ఎత్తుకుని వస్తాము. యాప్ అని చెప్పవసరం ఇది అంటే ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ విచ్ ఇస్ ONDC పైగా ఆ ఓపెన్ నెట్వర్క్ పైగా ఆ నెట్వర్క్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది మనం డెవలప్ చేసి మనం ఎత్తుకుని వస్తాము. దీంట్లో చాలా బెనిఫిట్ ఏమి చూస్తే అంటే మేము ఫుల్లీ డ్రైవర్ ఫోకస్డ్ ఎన్వైరన్మెంట్గా చేస్తాము. ఎందుకంటే రైడ్ హెయిలింగ్లో ఈ బొద్దు డిమాండ్ ఎక్కువ ఉంది. ట్రస్ట్ అండ్ డ్రైవర్స్ దాన్ని వాడుకునేదానికి ఎన్వైరన్మెంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది. దాన్ని మేము సాల్వ్ చేసేదానికి ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రై చేస్తూ ఉంటాము. దీంట్లో ఏం డ్రైవర్లకు బెనిఫిట్ ఉంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాము. ఫస్ట్ వచ్చి ఇది ఒక 0 కమిషన్ సర్వీస్. డ్రైవర్కు ₹1 ఓవర్ కమిషన్ తీసుకోరు దీంట్లో. రెండోది డ్రైవర్కు ఫుల్ టెక్నాలజీ ఎంపవర్మెంట్, అది వాళ్ళదిలాగా వాళ్ళు వాడుకునేదానికి మనం వాళ్ళకి చేసి ఇస్తాం మన ఇది. మూడోది వాళ్ళకి వెల్నెస్ బెనిఫిట్ అడిగి ఉంటారు, అది మమ్మల్ని ఇంకా ఒక 3 monthsలో దాన్ని ఎత్తుకుని వచ్చేదానికి మేము ప్లానింగ్లో ఉంది అది. సో అండ్ ఇది ఓవరాల్ బికాస్ ఆఫ్ నో కమిషన్ దీంట్లో ఏం ఒక బెనిఫిట్ అంటే యారీ విల్ బీ కంప్లీట్లీ మల్టీ మోడల్ అంటే వట్టి ఇది ఒక ఆటో యాప్, ఇది ఒక టాక్సీ యాప్ లాగా మీరు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మధ్య ఇవాళ ఎక్స్ సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరిగింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల అమలుపై ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నడిచింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో గ్యారెంటీలని చెప్పాం, అంత మాత్రాన అన్ని ఫ్రీగా ఇస్తామా, అయినా మాకు ఇవ్వాలనే ఉంది, అయితే డబ్బులు లేవు అని కర్ణాటక అసెంబ్లీలో సిద్ధరామయ్య మాట్లాడినట్లుగా ఒక హ్యాండిల్లో పోస్ట్ అయిన వీడియోపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి రానుంది, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ కామెంట్ చేశారు. అయినా ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహన ఉండాలని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ట్వీట్కు సిద్ధరామయ్య అంతే ఘాటుగా స్పందించారు. కేటీఆర్, మీరు తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలుసా? కనీసం మీకు నిజమేంటో, నకిలీ ఎడిటెడ్ ట్వీట్ ఏంటో తెలియదు, అందుకే ఓడిపోయారు. ఇలాంటి ఫేక్ ఎడిటెడ్ వీడియోలను బీజేపీ సృష్టిస్తోంది, బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తోంది అని కేటీఆర్ కు సిద్ధరామయ్య చురకలంటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1వ మేయర్ కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ 56వ వర్ధంతి వేడుకలను జేబీఎస్ సమీపంలో రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నాగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహానేతకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొరివి కృష్ణస్వామి మాట్లాడుతూ, రజాకార్లను ఎదిరించి తెలుగు సాళ్లు ప్రారంభించి మొదటి వ్యక్తి, బీసీలందరికీ కుల సంఘాలు ఏర్పాటు చేసిన మహనీయుడు, ఈ మహానేతకు ప్రతి భారతీయుడు నివాళులు అర్పించాలని అన్నారు. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, స్వాతంత్ర పోరాట సమయంలో ఆంధ్రప్రదేశ్లో చాలా సమావేశాలు నిర్వహించారని కూడా ఆయన తెలిపారు. ఈ 56వ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ఈ మహానేతకు నివాళులు అర్పించడమే కాకుండా ఆయన సిద్ధాంతాలను పాటిస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, సత్యనారాయణ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. మన జుబ్లీ బస్ స్టేషన్ సికింద్రాబాద్ లో మన కొరివి కృష్ణస్వామి విగ్రహం దగ్గర కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి మరియు మన తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో మేము యావత్ ముద్రాజులందరం కూడా ఇక్కడ సంఘటితమై ముద్రాజులతో పాటు యావత్ ప్రజలంతా, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గౌరవించబడాలి, ప్లస్ నివాళులు అర్పియాలి కొరివి కృష్ణస్వామికి. ఎందుచేత అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటర్, ముందుగా ఫ్రీడమ్ ఫైటర్, దాని తర్వాతనే అన్ని. ఫ్రీడమ్ ఫైటర్ ఎలా అంటే ఇక్కడ మన తెలంగాణలో మొదటి హిందీ మీడియం స్కూల్ స్థాపించడం జరిగింది. దానికి గాంధీ గారు వచ్చి దాని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాంతో పాటు
ఎన్నో మన ఉప్పు సత్యాగ్రహాలలో అన్ని దానికి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి ఆయనకు ఇప్పుడు మన మొత్తం ఇండియాలో కూడా 20 మెంబర్స్ లిస్టులో ఫ్రీడమ్ లిస్టులో ఆయన 18th మెంబర్ అయింది. కాబట్టి ఫ్రీడమ్ ఫైటర్ యోధాలో మనం ఈయనని గౌరవించాలి మొత్తం అందరం. దాంతోపాటు తెలంగాణకు ముఖ్యంగా ఈయన జాతిపిత అనొచ్చు. జ్యోతిరావు పూలే ఎలానో అలానే మనకు తెలంగాణలో చదువుకు కూడా మెయిన్ ఇంపార్టెన్స్ చెప్తూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. లోక్సభలోకి దుండగల చొరబాటు అంశంపై ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. తాజాగా లోక్సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. డిసెంబర్ 13న జరిగిన ఈ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభలో విపక్ష సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. తాజాగా లోక్సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ఫరూక్ అబ్దుల్లా, శశి థరూర్, ఫైజల్, కార్తి చిదంబరం, సుప్రియా సులే, మనీష్ తివారీ, ఇక డింపుల్ యాదవ్ తదితరులు ఉన్నారు. తాజా సస్పెన్షన్తో కలిపి ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 141కి చేరుకుంది. లోక్సభలో 95 మంది, రాజ్యసభలో 46 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. వీరందరినీ ఈ సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేశారు. స్వామియే శరణమయ్యప్ప ఓవైపు శరణు ఘోష, మరోవైపు భక్తుల అరఘోష. గతంలో ఎన్నడూ లేని విధంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతగా క్యూ లైన్లో భక్తులు నిరీక్షిస్తున్నారు. శబరికొండ కిటకిటలాడుతోంది. శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. పంబా దగ్గర భారీ క్యూ ఉండటంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా ట్రావెల్ కోడ్ పరిస్థితి మారలేదు. రద్దీ నేపథ్యంలో శబరిబెట్టం నుంచి పంబా వరకు క్యూ లైన్ విస్తరించింది. భక్తులను పోలీసులు కంట్రోల్ చేయలేక లాఠీ చార్జ్ చేశారు. అయితే గతంలో ఇంతవరకు ఎన్నడూ శబరిమలలో లాఠీ చార్జ్ జరగలేదని భక్తులు వాపోతున్నారు. రోజుకు 80 నుంచి 1,00,000 వరకు వస్తుండటంతో దర్శనానికి సమయం 18 నుంచి 24 గంటలు పడుతోంది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లో నిరీక్షించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. శబరిమలలో ప్రతి ఏడాది మకర విలక్కు జ్యోతి దర్శనం సమయంలో రద్దీ కొంత కాదని ఈ ఏడాది కేరళ ప్రభుత్వం ట్రావెల్ కోడ్ దేవస్థానం బోర్డు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని కేరళ హిందూ ఐక్య వేదిక అధికార ప్రతినిధి ఆర్వి బాబు అన్నారు. అల్లం వెల్లుల్లిని ముట్టుకుంటేనే షాక్ వస్తుంది. ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగిపోయాయి. వెల్లుల్లి కిలోకు 360 నుంచి 380 రూపాయల వరకు అమ్ముతున్నారు. గత సంవత్సరంలో కిలో వెల్లుల్లి 120గా ఉండగా ఇప్పుడు ఏకంగా 100% పెరిగిపోయింది. ఇక అల్లం విషయానికొస్తే కిలో 140 రూపాయల నుంచి 150 రూపాయల వరకు అమ్ముతున్నారు. అల్లం వెల్లుల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా పంటల సాగుపై ప్రభావం చూపింది. దీంతో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఏకంగా 100%కి పై ధరలు పెరిగిపోయాయి. ఎప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండే ఈ 2 నిత్యావసరాల వస్తువుల ధరలు పెరగటంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ధరల కారణంగా తక్కువగా కొనుగోలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ధరలు పెరగటంతో వ్యాపారం కూడా తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు.